హాయ్ గాయస్, దిస్ ఈజ్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వచ్చేసి గైస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ని వచ్చేసి నేను డిస్కషన్ గ్రూప్గా కన్వర్ట్ చేస్తాను. అండ్ మీకు అప్కమింగ్ డేస్లలో వచ్చేసి అప్డేట్స్ ఓన్లీ వచ్చేసి మన ప్రసాద్ ఇన్ఫో అఫీషియల్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే వస్తాయి. అండ్ ఇందులో వచ్చేసి నేను మీకు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చేసి నేను వాయిస్ చాట్ అని కండక్ట్ చేస్తాను. అండ్ అప్పుడు వచ్చేసి మీరు మీకున్న డౌట్స్ని నేను లైవ్లో వాయిస్ చాట్లో అడిగినట్లయితే మీకు నేను వెంటనే క్లారిఫై చేస్తాను గైస్. ఓకే, అండ్ మీకు అప్డేట్స్ వచ్చేసి ఓన్లీ ప్రసాద్ ఇన్ఫో అఫీషియల్ ఛానల్లో మాత్రమే వస్తాయి. దానికి సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, త్రూ అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి. ఓకే గైస్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి గైస్ సోలానా. అండ్ ఇది ఒక వ్యాలెట్ గైస్, సోలానా వ్యాలెట్ అంటారు దీన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సింపుల్గా వచ్చేసి మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే గైస్ ఈ విధంగా వస్తుంది solid.io. అండ్ ఇక్కడ రాగానే గైస్ మీకు ఇక్కడ ఒక కీ ఫ్రేజ్ అనేది కనబడుతుంది కదా. ఈ కీ ఫ్రేజ్ అనేది చాలా ముఖ్యం గైస్. ఇది మాత్రం మీరు ఎట్టి పరిస్థితులలో మీరు మర్చిపోవద్దు. అండ్ ఇది ఒకసారి మీరు ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకోండి, మీ టెలిగ్రామ్లో సేవ్డ్ మెసేజ్లో అన్నా సేవ్ చేసి పెట్టుకోండి గైస్, లేదంటే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. సింపుల్గా solid.ioలో వచ్చేసి మనము ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాము అనేసి చెప్తాను. బిఫోర్ దట్ అండ్ అసలు మనకి ఇది ఎందుకు కావాలనేది తెలుసుకోవాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చే ఎయిర్ డ్రాప్స్లలో వచ్చేసి గైస్ మనకు బైనాన్స్ స్మార్ట్ చైన్ బేస్డ్ ఎలాగో, ఎథీరియం బేస్ ఎలాగో, ఇప్పుడు ఇది వచ్చేసి గైస్ మనకు సోలానా టోకెన్ అంటారు. అండ్ దీన్ని వచ్చేసి నేను మన ట్రస్ట్ వాలెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు గైస్. మీరు వెళ్ళేసి అండ్ ఇక్కడ వెళ్ళేసి మీరు సర్చ్ బార్లో కూడా సర్చ్ పైన వచ్చేసి చూడండి సోలానా అనేసి. అండ్ దీని బేస్ మీద కూడా వస్తాయి మనకు ఎయిర్ డ్రాప్స్ అనేవి వస్తున్నాయి. ఆల్రెడీ నేను కొన్ని ఎయిర్ డ్రాప్స్ నేను రేపటి నుంచి మీకు చెప్తాను. ఆ ఎయిర్ డ్రాప్స్లలో ఏ విధంగా జాయిన్ అవుతారనేసి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు వచ్చేసి మీరు సోలానా వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారు అండ్ దాని తర్వాత ప్యాన్కేక్ స్వాప్ ద్వారా వచ్చేసి ఏ విధంగా కాయిన్స్ని మీరు బై చేస్తారనేసి చెప్తాను. అండ్ ఓకే గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, త్రూ అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు solid.io. త్రూ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళండి గైస్. మళ్ళీ మీరు ఓన్గా టైప్ చేసినట్లయితే వేరే సైట్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీకు లాస్ అవుతుంది. కాబట్టి త్రూ అక్కడి నుంచి మాత్రం వెళ్ళండి. ఓకే గైస్. అండ్ ఇక్కడ వచ్చేసిన ఈ కీని మీరు వచ్చేసి కాపీ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ సేవ్డ్ అని మీద కంటిన్యూ చేసేసి ఇక్కడ వచ్చేసి గైస్ ఇక్కడ వచ్చేసి మీరు పే చేసేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్ వచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకొని క్రియేట్ వ్యాలెట్ మీద కొట్టేసేయండి. ఆల్రెడీ నాకు ఆల్రెడీ వ్యాలెట్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను వస్తున్నాను. ఇందులో వచ్చేసి గైస్ మనకు సింపుల్గా మీరు పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతారు. కీ ఎక్కడైనా పక్కకు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్. ఇందులో వచ్చేసి గైస్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ వచ్చేసి 0. మనకు 820 సోల్ టోకెన్స్ అనేవి లేవు. సింపుల్గా దీని మీద క్లిక్ చేసినట్లయితే గైస్ రిసీవ్ అని కొట్టగానే ఇక్కడ మనకు అడ్రస్ వస్తుంది చూడండి. ఈ అడ్రస్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి ETH ఉంది, సోల్ ఉంది. మనం వచ్చేసి సోల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సోల్ వచ్చేసి డిపాజిట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది గైస్, ఇది మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈ విధంగా మీరు క్రియేట్ అని చేసుకుంటారు. అండ్ ఇందులో వచ్చేసి మీరు మాన్యువల్గా కూడా కొన్ని టోకెన్స్ యాడ్ చేసేవి ఉంటాయి, బట్ వాటికి వచ్చేసి మనము అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికోసం వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ప్లస్ బటన్ ఉంది చూడండి గైస్. ఈ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి కొన్ని మనకు కాయిన్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి పాపులర్ టోకెన్స్ అండ్ ERC20 మీద బేస్ అయ్యే కొన్ని ఉంటాయి. ఓకే గైస్. అండ్ మాన్యువల్గా మనం టోకెన్ మింట్ అడ్రస్ అంటారు, మనం అయితే బైనాన్స్లో అయితే కాంటాక్ట్ అడ్రస్ అంటాము, రెండు ఒకటే గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు మాన్యువల్గా ఒక టోకెన్ యాడ్ చేయాలంటే గైస్ మనకు 0.002039 వాల్యూ అనే మనం టోకెన్స్ అనేవి ఇందులో మనం డిపాజిట్ చేస్తేనే ఫీ పే చేసినట్లయితే మనకు మాన్యువల్గా మనం టోకెన్ యాడ్ చేయగలుగుతాము. అండ్ దీంట్లో వచ్చేసి గైస్ మీరు మీ దగ్గర ఉన్న స్మార్ట్ చైన్ని సోల్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు, కన్వర్ట్ చేసిన తర్వాత దీంట్లోకి ఏ విధంగా పంపించుకుంటారనేసి నేను అప్కమింగ్ డేస్లలో చెప్తాను. ప్రజెంట్ అయితే అవసరం లేదు, మనకి ఇందులో వచ్చేసి ఓన్లీ రిసీవింగ్ అడ్రస్ ఒకటే కావాలి కొన్ని ఎయిర్ డ్రాప్స్కి. ఓకే గైస్. అండ్ మింట్ అడ్రస్ అంటే ఇదే గైస్. అండ్ మనకు డిపాజిట్ అడ్రస్ వచ్చేసి ఇది ఇవ్వాల్సి ఉంటుంది. నేను అప్కమింగ్ ఎయిర్ డ్రాప్స్లో వచ్చేసి నేను మన టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే గైస్. ఈ విధంగా మీరు అనేది
మీరు solid.io వ్యాలెట్ అనేది క్రియేట్ చేసేసుకుంటారు, అడ్రస్ అనేది రిసీవ్ చేసుకుంటారు గైస్. ఓకే, ఇక్కడితో మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ వ్యాలెట్లో ప్యాన్కేక్ స్వాప్ యూజ్ చేసేసి ఏ విధంగా మనము బై చేస్తాము కొన్ని కాయిన్స్ని అనేసి చెప్తాను. ఓకే గైస్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక డి యాప్స్లోకి వెళ్ళాను. డి యాప్స్లోకి వెళ్ళేసి దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్యాన్కేక్ స్వాప్. అండ్ పైన వచ్చేసి చూడండి గైస్, పైన మీకు బైనాన్స్ స్మార్ట్ చైన్ ఇది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు బైనాన్స్ స్మార్ట్ చైన్ తీసేసుకొని కనెక్ట్ అని కొట్టగానే మీ యొక్క ట్రస్ట్ వాలెట్ అడుగుతుంది. ట్రస్ట్ వాలెట్ ఆర్ మెటామాస్క్ అని అడిగింది. ట్రస్ట్ వాలెట్ ఆర్ లేదంటే వేరే వాలెట్ అనేసి అడుగుతుంది గైస్. అప్పుడు వచ్చేసి మనం ట్రస్ట్ వాలెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి సింపుల్గా గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పైన ఫ్రమ్ అనే దగ్గర వచ్చేసి గైస్ ఇక్కడ మనకు ఆల్రెడీ బిఎన్బి అని ఉండిద్ది. నా దగ్గర బిఎన్బి బ్యాలెన్స్ చూస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సెలెక్ట్ కరెన్సీ దగ్గర వచ్చేసి నేను ఒక కాయిన్ తీసుకోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను సేఫ్ గ్యాలక్సీ అనేది బై చేస్తున్నాను. నా దగ్గర ఉన్న అమౌంట్ వచ్చేసి గైస్ అందులో నుంచి 0.001 అనేది నేను ఇంత అమౌంట్ పెట్టి నేను బై చేస్తున్నాను. నాకు ఇక్కడ వచ్చేసి చూడండి మీరు, ఇక్కడ నేను బై చేస్తుంటే స్వాప్ అవ్వట్లే గైస్. అండ్ అందుకనే సార్ గైస్ నేను అక్కడ వచ్చేసి మళ్ళీ నేను మనది స్లిప్పేజ్ టాలరెన్స్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తున్నాను గైస్. అండ్ 9% పెట్టాను. 9% పెట్టినా కూడా కాలేదు. అండ్ మనం అంటే స్లిప్పేజ్ అంటే గైస్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనము గ్యాస్ ఫీ అనుకోవచ్చు. గ్యాస్ ఫీని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ సింపుల్ వచ్చేసి ఇప్పుడు నేను మళ్ళీ 11% పెట్టాను, అయినా కూడా కాలేదు. అండ్ స్లిప్పేజ్ది ఏ విధంగా తెలుసుకుంటారంటే గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి మీరు. ఓకే గైస్, స్లిప్పేజ్ అంటే ఇక్కడికి వెళ్ళాలి గైస్. మనకు యాక్చువల్గా వచ్చేసి మనకు గ్యాస్ ఫీ అనేది 1% అనేది ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి చూడండి, నేను గ్యాస్ ఫీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు నేను అనుకున్న కాయిన్ అనేది బై కావట్లేదు, అందుకని నేను గ్యాస్ ఫీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సింపుల్ వచ్చేసి చూడండి, ఇప్పుడు నేను అయినా నాకు ఇప్పుడు ఎర్రర్ అనేది చూపిస్తుంది. మళ్ళీ వచ్చేసి నేను ఏం చేశాను, దాన్ని 7% అనేది 11% ఉంది, 11% పెట్టాను, అయినా కూడా కాలేదు. లాస్ట్కి వచ్చేసి నేను 15% పెడితే నాకు అప్పుడు వచ్చేసి బై అయింది గైస్. అండ్ దానికి వచ్చేసి నాకు ఇన్స్టెంట్గా కూడా ట్రస్ట్ వాలెట్లో యాడ్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను 7% కూడా పెట్టాను. 7% కూడా పెట్టినా కూడా నాకు కాలేదు. ఈ విధంగా మీరు 2%, 3% ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. మీరు ఖచ్చితంగా ఆ కాయిన్ బై చేయాలి. మీరు ఆ కాయిన్ని మీకంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి గైస్. ఎందుకంటే మీరు అందులో పెడితే అది ఇంక్రీజ్ అవుతుంది అనేసి నేను అప్కమింగ్ సిరీస్లో వచ్చేసి చెప్తాను ఏ విధంగా మీరు కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు అనేసి. ఇక్కడ వచ్చేసి నేను 15% పెట్టాను. స్వాప్ అని కొట్టగానే నెక్స్ట్ కన్ఫర్మ్ స్వాప్ అని కొట్టగానే గైస్ నాకు కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళండి. చూడండి గైస్, నాకు కాయిన్స్కి వచ్చేసి 35 రూపీస్ పడింది. బట్ వచ్చేసి నాకు ఫీ వచ్చేసి చూడండి గైస్, ఫీ వచ్చేసి నెట్వర్క్ ఫీ వచ్చేసి 166 రూపీస్ పడింది నెట్వర్క్ ఫీ. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మీరు, నెట్వర్క్ ఫీ వచ్చేసి 166 పడింది. టోటల్ పే చేసింది నేను 212 రూపీస్, 212 రూపీస్ నేను పే చేశాను. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి రాగానే ఇక్కడ వచ్చేసి మనకు వ్యాలెట్లోకి వచ్చేసి చూడండి, ట్రస్ట్ వ్యాలెట్లో నుంచి నాకు పెండింగ్ ట్రాన్సాక్షన్ అయింది. వన్స్ ఒకసారి కాగానే నాకు ఇంకా రాలేదు. వితిన్ 10 సెకండ్స్ తర్వాత వచ్చేసాయి గైస్. అది కూడా వచ్చేసి చూడండి మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు 73,54,040 సేఫ్ గ్యాలక్సీ టోకెన్స్ వచ్చాయి. దీని వాల్యూ వచ్చేసి గైస్ నేను 35 రూపీస్ గైస్. ఈ 35 రూపీస్కి గైస్ నేను ఎంత ఫీ పే చేశాను తెలుసా గైస్, 166 రూపీస్ అనేది పే చేశాను గైస్. నేను వచ్చేసి 166 రూపీస్ ఫీ అనేది పే చేశాను గైస్. అండ్ మీరు ఏ విధంగా నేను సపోజ్ సేఫ్ గ్యాలక్సీ నేను బై చేశాను, మీరు కూడా ఏ విధంగా బై చేస్తారు, ఎలా చేసుకుంటారనేసి గైస్ నేను అప్కమింగ్ డేస్లలో సిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సెకండ్ ఆర్ థర్డ్ వీడియోలోనే నేను మీకు ఫస్ట్ అది చెప్పేస్తాను. ఎందుకంటే అప్పటి వరకు మీరు ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు గైస్. అండ్ మీరు ఎవరైనా కొంతమంది అడుగుతున్నారు, బ్రో ఇలా వచ్చేసి మేము స్వాప్ చేయాలనుకుంటున్నాము అని అడుగుతున్నారు కొన్ని కాయిన్స్ని, వాళ్ళ కోసం గైస్ ఇది సపరేట్గా నేను చెప్పాను. ఓకే గైస్, అండ్ ఈ వీడియో ఇంతయ్యే గైస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్రతి ఒక్కరు వచ్చేసి మన టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి గైస్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా. ఎందుకంటే ఇందులో వస్తాయి గైస్ అప్డేట్స్ అన్నించి మనకు. అండ్ వాయిస్ చాట్ కూడా నేను కండక్ట్ చేస్తాను. అండ్ మీ డౌట్స్ని వెంటనే క్లియర్ చేసుకోవచ్చు గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్.